ఓం నమో వెంకటేశ. ఈరోజు ఉదయాన్నే పూజ చేస్తూ ఎక్కడికని డౌట్గా ఉందా? మన ఎస్పీఎఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేయబోతున్నాము. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా తనను నమ్మిన బిడ్డని కింద పడేయకుండా ఎంతోమంది నన్ను అన్యాయంగా మాటలు అన్నవారి నుండి ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చింది ఈ తల్లి, నా సమ్మక్క సారక్క తల్లి. నేను నమ్మే నా వెంకటేశ్వర తండ్రి ఒకవైపు, ఏ దిక్కు లేని వారికి వారే దిక్కు అని అంటూ ఆ తల్లి ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూనే నేను నా మిత్రుడు అలా దర్శనానికి వెళ్ళి, అమ్మ 6 నెలల దగ్గరికి వస్తుంది, మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సంతోషంగా మళ్ళీ వస్తాను అంటూ పునర్దర్శన ప్రాప్తిరస్సు అంటూ బయలుదేరాము. ప్రేమకి స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ అయిన వీరు తిట్టినప్పుడల్లా మా నాన్నే గుర్తొస్తుంటారు. అప్పుడప్పుడు బాగా తిడుతూ నన్ను సరైన మార్గంలో కూడా పొమ్మంటారు. మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి దేవుడి దీవెన కూడా ఉండాలి. మిమ్మల్ని నేను నమ్మమని చెప్పడం లేదు, కానీ నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు అని అంటున్నాను. మళ్ళీ 6 months జర్నీ ఇక్కడ సెలబ్రేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.